నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక గుడ్ కంటెంట్ బిల్డింగ్కి రిటర్నింగ్ వాల్ ఎంత అవసరం అన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. ఇది మన బిల్డింగ్ కట్టే వ్యూవర్స్కి చాలా ఉపయోగపడుతుంది. రిటర్నింగ్ వాల్ వల్ల చాలా ఉపయోగపడుతుంది, యూజ్ ఉంటుంది. సో మనము ప్రీవియస్ బ్యాక్ అంతా ఏం చేస్తారంటే పాయ వేసి పాయ పైన బ్లాక్ వర్క్ ఒక 6 ఫీటు 5 ఫీటు గోడ కట్టడం జరుగుతుంది. అవేమిటంటే ఒక 4-5 ఇయర్స్కి క్రాక్స్ రావడము, కొద్దిగా వర్షాలు పడడం వల్ల, జాస్తి వర్షాలు పడడం వల్ల పడిపోవడము. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. అటు సైడ్ అంతా పడిపోయింది, చూసారా? ఆ పక్క గోడ టోటల్గా పడిపోయింది గోడంతా. సో ఇదేమంటే ఈ మొన్ను లోడ్ తీసుకోలేదు. అదే బ్లాక్ వర్క్లు కడితే మొన్ను లోడ్ తీసుకోలేదు. చూడండి, ఇలా మొన్ను బ్లాక్ వర్క్లు కడితే మొన్ను లోడ్ తీసుకోదు గైస్. సో దానివల్ల మనకు ఫ్యూచర్లో ఏదో 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటుంది, తర్వాత మొన్న లోడ్ తీసుకోదు. దానివల్ల బ్లాక్ వర్క్ ఏమైపోతుందంటే క్రాక్స్ వచ్చి పడిపోవడం జరుగుతుంది. సో రిటర్నింగ్ వాల్ వేయడం వల్ల మనకు లైఫ్ లాంగ్ ఇది లోడ్ తీసుకుంటుంది, మనకి చాలా యూజ్ అవుతుంది. మన బిల్డింగ్ కానీ ఇతర అక్కపక్క వాళ్ళకి కానీ ఎటువంటి డ్యామేజ్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది గైస్. రిటర్నింగ్ వాల్ చాలా బెస్ట్. బిల్డింగ్కి రిటర్నింగ్ వాల్ మెయిన్ చాలా బెస్ట్. దీనివల్ల ఎటువంటి మనకి నష్టం అంటూ జరగదు. ఏంటంటే చూడండి, ఇట్లా పడిపోవడం వల్ల ప్లంబింగ్ పైపులు అంతా ఇరిగిపోవడము, లేదా కొన్ని ఐటమ్స్ అంతా డ్యామేజ్ అవ్వడము, ఇవంతా జరుగుతుంది. సో ఇది మళ్ళీ మనం ఎంత రీకన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా ఇబ్బంది. సో దానివల్ల ఒకేసారి మనము బిల్డింగ్కి రిటర్నింగ్ వాల్ వేసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటుంది గైస్. ఓకేనా? రిటర్నింగ్ వాల్కి ఎలా యూజ్ చేస్తారంటే కొంతమంది 6 ఇంచు 8 ఇంచు విడుతు చెప్తున్నాను నేను. చూడండి, జస్ట్ ఇదా 6 ఇంచు 7 ఇంచు 8 ఇంచు 10 ఇంచు ఇలా పెట్టడం జరుగుతుంది. కమ్మికి అటు సైడ్ కవరింగ్ 1 ఇంచు రావడం జరుగుతుంది గైస్. ఓకేనా? సో రిటర్నింగ్ వాళ్ళకి మనము ఎక్స్పెషల్లీ చాలామంది 10 mm 8 mm యూజ్ చేస్తారు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఓకేనా? సో రిటర్నింగ్ వాల్ అనేది చాలా ఉపయోగపడుతుంది గైస్. బిల్డింగ్కి మనకు లైఫ్ అనేది వస్తుంది. సో ఇలా నీట్గా సెంటరింగ్ కొట్టుకొని కాంక్రీట్ M25 యూజ్ చేయడం జరుగుతుంది గైస్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్.